నేడు తెలంగాణ అసెంబ్లీ 3 రోజు సమావేశం కానుంది. మరి కాసేపట్లో గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభమవుతుంది. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం తన విధి విధానాలు ప్రకటించనుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో ఏ అంశాలు ప్రభుత్వం ప్రస్తావిస్తుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి అనే విషయాలు గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చేర్చనుంది. ఇక సభ ముగిశాక బీఎస్సీ సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజులు నడపాలి అనే దానిపై బీఎస్సీ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ 3 రోజు సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించబోతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, సో ఏ అంశాలు ప్రధానంగా ఇవాళ గవర్నర్ ప్రసంగంలో చోటు చేసుకునే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. మరి కాసేపట్లో అంటే 11:30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. ముఖ్యంగా ఈ ప్రసంగం ద్వారా ముఖ్యంగా ప్రభుత్వం ఏ అంశాలపైన గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది అన్న దానిపైనే ప్రస్తుతం ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా గవర్నర్ చేత ప్రసంగం ఉండేటటువంటి సమయంలో ప్రభుత్వం ఏ అంశాలపైన గవర్నర్ చేత చెప్పించబోతున్నారు అన్న దానిపైన ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ముఖ్యంగా దీంతో పాటు మరొక వైపు గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకి ఏం చేస్తామన్న దానిపైన ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ హామీలన్నింటినీ కూడా గవర్నర్ ప్రసంగంలో చేస్తారా లేదా అన్నది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరు 6 గ్యారెంటీస్ కూడా ప్రకటించడం జరిగింది. దాంట్లో 2 గ్యారెంటీలను కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు దానిలో భాగంగా మిగతా 4 గ్యారెంటీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పలు కీలకమైనటువంటి హామీలను గవర్నర్ చేత ఈ రోజు చెప్పిస్తారా లేదా అన్నది చూడాలి. దాంతో పాటు మరొకవైపు గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడవాలన్న దానిపైన ప్రతిపక్షాలు మరొకవైపు అధికార పక్షం రెండూ కూడా చర్చించిన తర్వాత అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నడవాలన్న దానిపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి తీసుకుంటే ఈ రోజు 3వ రోజు అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఎలా ఉండబోతుందన్న దానిపైన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. రాష్ట్ర సచివాలయం